అంటే మాంగళ్యం అంటే ఏంటి? పునిస్త్రీ ఎలాగుండాలి. అదేవిధంగా మనసు ఉన్నవాడికి ఎప్పుడు అయితే వాడికి తొందరగా కాలం ముప్పొస్తుంది. కారణం ఏంటంటే నేను నేను నుంచి ఉద్భవించిన ఆ ప్రాణనాడి ఉంది. అది ఆ వార్ధక్యంలో ఆడు కష్టపడుతున్నాడు గనక ఆ నొప్పి నాకు తగులుతుంది. వీడికి విముక్తి కలిగించాలంటే ఆ విశ్వ సృష్టికి, ఆ సృష్టిని ఆదరణకి ఇది కావాలి. వచ్చేటప్పుడు వాళ్ళు తీసేసుకుంటారు. మళ్ళీ వీడికి కిలం పోవడానికి ఉందనుకో, ఇప్పుడు ఇతర పాత్రలు ఉన్నాయి. మన పూర్వకాలం మన పెద్దవాళ్ళు ఇతర పాత్రలు సంవత్సరానికి ఒకసారి తోమి మంచినీళ్ళు బోర్ నీళ్ళు అయితే కాకుండా మంచినీళ్ళు కాలువ నీళ్ళు ఉండవు, అక్కడి నుంచి కావిడితో పట్టుకొచ్చి కడిగి తుడిచి ఎండపెట్టి విడిచిపెడతారు. అదేవిధం సంవత్సరానికి ఒక్కసారి అంటే యోగిలు ఏం చేస్తారంటే ఈ సంవత్సరం నువ్వు రావాల్సిన కిలానే ఒక్కరోజులే మార్చేస్తారు. అదే ఉరుతెరింద నాడు ఎక్కరుతెరిందు వెళ్ళిదే వృద్ధరం బాలరావు మేనియం చూడతాం. ఆ జడరాగ్ని వ్యాపించగలగాలి. జడరాగ్ని జడంలుండే అగ్ని. జడం అంటే శరీరం. అది ఇడగల పింగళ రెండు ఉన్నాయి. ఆ ఇడగల పింగళలు రెండు శుభ్రం చేసిన తర్వాత పవిత్రమైన తర్వాత అది త్రివేణిలికి కల్పించాలి. సుష్మని అంటే అర్థం ఏంటి? అర్థం తెలీదు. సూక్ష్మని అంటే సూక్ష్మమైన మొన అంటే ఎడ్జ్. అదే హిమాలయాలు ఉండే పిరమిడ్. ఇక్కడ సూక్ష్మం కాదు, ఇక్కడ సూక్ష్మమైన నది ఉంటుంది. అందుకే త్రికోణ మధ్య కుంభాయ రోమన కుండలంకృతే అని చెప్పారు. అయితే అందరికీ చెప్పేది భూదానం పడుతుంది కాదు. తలేలుంటే రోమరాజ్యాలున్నా ఏంటనుకున్నావు? ఈ సాధువులని జడాన్ని ఎందుకు అనుకున్నాం? ఆంటీనాథ్. ఓకే. ఎందుకంటే నీ తలేలో ఒకసారి ముట్టి చూడు, నాది ఒకసారి ముట్టి చూడు, అక్కడ నీకు గ్యాప్ ఉండదు. నాకు చూస్తే మెత్తగా ఉంటుంది. లాస్ట్ టైం చూపించారు. ఎందుకు? అక్కడ ఉన్న పెంగిన కరిగి పెడతాను. ఎప్పుడు వచ్చిందనుకో త్రివాణ నవరంధ్రాన్ని బంధించగలగనే శక్తి ఉండాలి. బంధించే తప్పున వెళ్ళిపోవాలి. అది ఆ విద్య. మ్యాన్స్ ఫ్రమ్ హాంగ్ అని జిమ్ యాగి చేసిన ఒక సినిమాలు అది చూపించాడు. చిన్న కొద్దిగా మార్షల్ ఆర్ట్స్ తోటి కలిగిన ఒక కమర్షియల్ సినిమా. అంటే జిమ్ యాగి నాకు తెలుసు, ఇప్పుడు లేడాడు. అలాగే విద్య కొనుక్కునే వచ్చేది కాదు, అభ్యసించి వచ్చేది. చదువు కొనుక్కునే వచ్చేది. ఫీజు కట్టి అది కట్టి ఇది కట్టి ఏదో వెళ్ళి ఇంకా పరీక్ష టైంలో ఒక 10 రోజులు ట్యూషన్ చెప్పిన వాళ్ళది వచ్చేది. విద్య అలా కాదు. దాన్ని మూలం అష్టాభ్యాసం చేసినట్టు దాన్ని సర్టిఫికెట్ చూపించిన తర్వాత స్వయం అభ్యాసించి అప్పుడప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలాగ ఉంది ఉండగా ఆ విషయం అప్పుడు ఉండే మార్పులు చెప్తే వాళ్ళని కరెక్ట్ చేయడానికి ఉండే శక్తి ఉంటుంది. లేదు ఎక్కడ ఉన్నారో వాళ్ళు కంట్రోల్ చేయగలరు. మీ దగ్గర మన దగ్గర అన్నీ ఉండేది రిసీవర్ మాత్రమే. వాళ్ళ దగ్గర మానిటర్ ఉంటుంది. అది రహస్యం. అందరూ నిద్రపోయే టైంలో మెలకుకోనేవాళ్ళు మహనీయులు. అయితే ఇప్పుడు ఏమైంది? పగలు పని పాట లేకుండా అటు ఇటు తిరిగి వచ్చిన తర్వాత అక్కడ దగ్గర తినేసి గ్యాస్ ఫ్రీ ఆడగా ఇది డైజెషన్ అవ్వకుండా రుగ్మతలు వచ్చినప్పుడు ఫ్యాంటాప్ ట్యాబ్లెట్ వేసుకొని డైజీని ట్యాబ్లెట్ వేసుకొని నిద్రపోయి నన్ను ఎవరు 100కి 110 మంది వాళ్ళు లేక తిన్నక ఎందుకు జడరాగిన జలిపం చేసి వాడి శరీరంలో ఉంటే మూలానికి చేరవలసిన వస్తువు అంటే అది జ్యోతి అవ్వాల్సింది. ఇందాక పాలు నుంచి వెన్న తీసినట్టు, వెన్న నెయ్యి తీసినట్టు శరీరం నుండి కొవ్విన జ్యోతి వెలిగించి 72,000 నెరల్ని ఎక్కించి 72,000 మీద ఒకటి కూడా ఉంటుంది. 72,000 నెరలు మన దగ్గర ఉంటుంది, మన శరీరంలో ఉంటుంది. అందులో అన్నీ కలిపి ఒక పాత్రనికి వచ్చి అందులోంచి మనం అంటాం కదా కూల్ డ్రింక్స్లు స్ట్రా వేసి అనిపించాం కదా, స్ట్రా అలాంటి వాడు అంటున్నారు. ఆ నెరళ్ళకి వ్యాపించాలి. వ్యాపించినప్పుడు
కారు న్యూట్రల్ పెట్టి స్టార్ట్ చేసే వాళ్ళతో ఎలా ఊగుతాయి చూసా, అది స్తంభించినప్పుడు ఈవిడ అలా ఊగుతుంటాడు. ఆడు ఊగడం కాదు, అది ఊపుతుంది. అదన్నీ తెలిసిన వాళ్ళు యోగిలు. అందుకే యోగినాం పదయే నమ. యోగినాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం. అయితే ఈ పాపనాశనం చెప్పేసి పాపనాశం వెళ్ళి స్నానం చేస్తున్నారు, పాపం పోతారు. సరే అక్కడ ఎంతో కొంత ఎవడ కొట్టేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి పెంచుకుంటారు. అది హార్డ్ అయ్యి వచ్చేటప్పుడు అప్పుడు నిమ్మ ఏది పెట్టినా తోమకుండా ఉండిపోయి ఆ రోగంతో ఆ బాధతోటి హతమవుతుంది. రోగం లేనివాడు ధనవంతుడు. ఇల్లు ఉన్నవాడికి ఒకటే ఇల్లు, ఇల్లు లేనివాడికి అన్ని ఇల్లే. సొంత ఇల్లు ఉన్నవాడికి ఆ ఇంట్లోనే పడి ఏడాలి. లేదు ఉద్యోగం సద్యోగం ఉందనుకో, ఎవరి ఇంటి ఇల్లు అద్దెకి ఇవ్వబడి బోర్డు ఉన్నదాన్ని అందులో వెళ్ళొచ్చు. అక్కడ నచ్చకపోతే ఇంకొక ఇల్లు చూడవచ్చు. ఆ షిఫ్టింగ్ జార్జ్. అదే విధంగా మనస్సు వ్యాకులతోటి మన జీవితాన్ని మనం తగ్గించుకుంటున్నాం. ఒక్క మనిషికి జన్మించినప్పుడుండే నక్షత్ర భాగం ఏషియాని గురించి చూసేదైతే వాడికి ఎంత మనల్ని పరిపాలించే 9 గ్రహాలు, 12 రాశులు, 27 నక్షత్రాలు. 27 నక్షత్రం మాత్రమే జ్యోతిష్యానికి వస్తుంది. 28 నక్షత్రం ఇంకోటి ఉంది, అది వాస్తు విషయానికి మాత్రమే ఉపయోగించుకుంటాం. ఆ నక్షత్రంలో మనిషి రాశికి ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలిసి దానికి ఉండే మార్గాలు సరిచేసి దాన్ని కరెక్ట్ చేసి దాని నుండి ఉండే పుసిక్కులు మనకి కంటి దృష్టికి అన్నప్పుడు కంటిలో ఏమంటున్నాం, కంటిలో వచ్చిన మలం, మన ఆనస్ నుంచి పోయినది మలమే, ఇది మలమే, చెవి నుంచి వచ్చింది అదే, ముక్కు నుంచి వచ్చింది, నోట్ల నుంచి ఉమ్ము కూడా మలమే. దాన్ని తీసి శుభ్రం చేసి పెట్టినది. అదే విధంలో నేను దాకా చెప్పినడికి మళ్ళీ వస్తున్నాను. అయితే చెప్తున్నాను, ఈ రామదేవుడికి ఒకసారి ఏముంది పుట్టిందంటే, ఆడ తపస్సులు కూర్చొని ఎక్కడ 60 వెళ్ళి మెరుకులు చేశాడు, దాంతో ఏదోదో చేశాడు, ఎవరెవరికో సహాయం చేసి ఒకరోజు కూర్చున్నప్పుడు అప్పటికి 36వ సంవత్సరం. ఏది భూమిలో యాతన అయినప్పటి నుండి ఉండే వయసు 36 సంవత్సరాలు. టక్కున ఒకసారి యోగ నిద్రలేంచి ఆసనం నుంచి మెలకొచ్చింది. నేను కాలు మార్చినట్టు. ఇప్పుడు నేను వికటాసనంలో కూర్చున్నాను. ఈ ఆసనానికి పేరు వికటాసనం. కూర్చున్నప్పుడు నేను ఒక రాజు అయితే ఎలా కూడా నాకు బుద్ధి పుట్టిందంట. ఇది ఈ చరిత్రం ఆయన కురిగిండే బుక్ చదివిన 4 భాగాలు ఉన్నాయి. 4 భాగాల్లో 3 భాగాలు నా దగ్గర ఉన్నాయి. రాజు అయితే ఎలా ఉండదో అని అనుకున్నాడు. వెంటనే ఈ వ్యాపకంలోకి మనసు వెళ్ళిపోయింది. శరీరం ఖాళీ అయిపోయింది. రాజు ఇప్పుడు ఆడు యుక్త రక్షిస్తుంది. పట్టాభిషేకం ఎదిగిన తర్వాత రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు మళ్ళీ ఇంకోసారి ఇదన్నీ నాకెందుకని చెప్పి మళ్ళీ తపస్సుకు వచ్చాడు. అర్థమైందా? ఇక్కడి నుంచి ఎక్కడికి జంప్ అయ్యాడు, కోతిలాగా అక్కడికి జంప్ అయ్యాడు. అక్కడి నుంచి కిందకి వచ్చాడు. వచ్చిన తర్వాత మళ్ళీ తపస్సుకు వచ్చాడు. వచ్చి కూర్చున్నప్పుడు ఇదే విధంగా ఉండే చాలామంది కథ చరిత్రలు ఉన్నాయి. ఒకరోజు ఇక్కడెందుకు మనం ఒకసారి ఈ అడవి అంతా తిరిగి చూద్దామని చెప్పేసి వచ్చేటప్పటికి అడవికి కిందకి వచ్చాడు. నన్ను వస్తే అక్కడ జనాలు తిరిగి ఆవులని మేపిన చోట్లు ఒక అతను పాము గరిచింది. పాము గరిచి చచ్చిపోయాడు. నొరగక్కేసి ఉంది. ఆవులన్నీ ఒక చోట్ల ఉంది. ఒక ఆవు మాత్రం వీళ్ళని నాకుతుంది. వీడు కంటి పెట్టింది. అంటే ఇదే యోగం. ఇది యోగానికి సంబంధించినది. యోగకి కాదు, యోగం. యోగం 2 వేరు. ఈ నొర నాకితే ఆవు చచ్చిపోతాయని చెప్పి వీడు అందులో దూరాడు. ఆవులు దూరి పాపం. అంటే వీళ్ళంతా దయా కలిగిన వ్యక్తుల నుండి చూడాలి. అంటే ఎట్టుని సరి అయిన సాధువులు సరి అయిన సన్యాసం తీసుకొని సన్యాసానికి కావాల్సిన పురస్కరణాదులు అన్నీ చేసే సాధువులు
అది తీసుకున్న వాళ్ళకి వాళ్ళకి సన్యాస దీక్ష ఇచ్చిన వాళ్ళకి అంత శక్తి ఉండేవాళ్ళు అయితే వాడు అలాగే ఉంటాడు. వాడు సామాన్యంగా చచ్చిపోయేందుకు కూడా ఎవరికి దొరకదు. చావడం కాదు, శరీరాన్ని త్యాగం చేస్తాడు. కారణం ఎందుకు? చిరిగిపోయిన సంచిని మార్చిమని కూడా సంచి తీసుకుంటాం కదా, అలాగా ఇది దాచిపోయి ప్రాణం దాచిపెట్టుకోవడానికి ఒక వస్తువు కావాలని చెప్పేసి వాళ్ళు ఎందులో దూరుతారు. ఉన్నప్పుడు కూడా సరి మారుతారు. అట్టుండేది మనుషులు ఇప్పుడు కూడా మనకు అక్కడ ఇక్కడ చూడొచ్చు. అయితే వాళ్ళు తిరిగితే ఏదని చెప్పడు. కారణం ఎందుకంటే మనమందరం చెవిటోళ్ళు గుడ్డోళ్ళు అహంకారులు.